గైస్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళది అఫీషియల్గా ఒక మంచి నోటిఫికేషన్ తీసుకొచ్చారు. సో ఇందులో మీకు చాలా అంటే చాలా వేకెన్సీ ఉన్నాయి. ఆల్మోస్ట్ 5000+ వేకెన్సీ ఉన్నాయి గైస్. ప్రతి ఒక్కళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరైతే ఫుల్గా వీడియో చూసి డెఫినెట్లీ ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోండి. సో ముందుగా ప్రతి ఒక్కరికి డౌట్ అయితే ఉంటుంది, ఈ జాబ్స్ అనేవి మనకి రియలా ఫేక్ అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ప్రతి ఒక్కరికి డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నేను మీకు లైవ్గానే చూపిస్తాను గైస్. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ rrbapply.government.in ఈ వెబ్సైట్లో మనకి వాళ్ళు అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో మీకు ప్రతి ఒక్కరు ఫేక్ అనుకుంటారు కాబట్టి నేను ముందుగానే మీకైతే వాళ్ళ వెబ్సైట్ కంప్లీట్లీ చూపిస్తున్నాను. సో ఈ ప్యాటర్న్లో మనకి వాళ్ళ వెబ్సైట్ అయితే ఉంది, ఎటువంటి ఫేక్ అయితే అప్లోడ్ చేయను. సో ప్రతి ఒక్కరు డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ వాళ్ళతో మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో అసలు ఇందులో టోటల్గా మీకు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో ముందు మీకు అదైతే చూపిస్తాను గైస్. ఇక్కడ చూడండి, మీకు టోటల్గా మనకైతే 5810 వేకెన్సీ ఉన్నాయి. అది కూడా ఎవరెవరికి ఏ డిపార్ట్మెంట్తో ఉన్నాయో కూడా మీకైతే చెప్తాను. టికెట్ సూపర్వైజర్ దాంట్లో టోటల్గా మీకైతే 161 వేకెన్సీ ఉన్నాయి గైస్. సో దీనికైతే మనకి ఏజ్ లిమిట్ అయితే 18 ఇయర్స్ నుంచి 33 లోపు ఉన్న వాళ్ళు బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ దీనికి మీకు శాలరీ విషయం దగ్గరికి వస్తే గైస్ 35,400 రూపీస్ మీకు స్టార్టింగ్ శాలరీ అయితే వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఎవరు ఫ్రెషర్స్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ గైస్ మనకి స్టేషన్ మాస్టర్ దాంట్లో అయితే టోటల్గా మీకైతే 615 వేకెన్సీ ఉన్నాయి గైస్. సో దీని కూడా మీకు సేమ్ ఏజ్ లిమిట్ అయితే వాళ్ళైతే ఇచ్చారు వాళ్ళు. దీని కూడా మీకు సేమ్ శాలరీ ఫ్రెండ్స్ 35,400 మీకు స్టార్టింగ్ శాలరీ అయితే ఇస్తారు వాళ్ళు. అండ్ నెక్స్ట్ మనకి గూడ్స్ ట్రైన్ మేనేజర్ వేకెన్సీస్ దాంట్లో మనకి 29,200 మీకు స్టార్టింగ్ శాలరీ అయితే ఇస్తారు. దీనికి మీకు టోటల్గా 3,416 వేకెన్సీ ఉన్నాయి గూడ్స్ ట్రైన్ మేనేజర్ డిపార్ట్మెంట్కి అయితే. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ దాంట్లో మనకి టోటల్గా 921 వేకెన్సీ ఉన్నాయి గైస్. దీని కూడా మనకి శాలరీ అనేది మనకి స్టార్టింగ్ మీకైతే 29,000 నుంచి అయితే వస్తుంది. సో మీకు ఈ గవర్నమెంట్ జాబ్స్ ప్రతిదీ మీకు శాలరీస్ అనేవి చాలా ఎక్కువైతే ఉంటాయి గైస్. సో ప్రతి ఒక్కళ్ళు అప్లై అయితే చేసుకోండి. మీకు అప్లికేషన్ ఫీజు కూడా చాలా అంటే చాలా తక్కువ అయితే ఇచ్చారు వాళ్ళు. ట్రాఫిక్ అసిస్టెంట్ దానికైతే మనకి టోటల్గా 15 వేకెన్సీ ఉన్నాయి. సో ఇలా ప్రతిదీ మొత్తానికి మీరు చూసుకున్నట్టయితే మనకి 5810 వేకెన్సీ ఉన్నాయి. ఇవి మీరు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీ క్వాలిఫికేషన్ ఏంటి కూడా చెప్తాను నేను మీకైతే గైస్. ఇక్కడ మీకు వాళ్ళు మనకి ఇంకా బ్రీఫ్లీగా ఇచ్చారు ఏజ్ లిమిట్ అనేది మనకి. సో మీరు స్టార్టింగ్ నుంచి మనకి 18 ఇయర్స్ నుంచి 30 లోపు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మనకి వాళ్ళైతే అప్పర్ ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకైతే మనకి 5 ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. అండ్ ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది గైస్. అప్లికేషన్ ఫీజ్ చాలా మంది గవర్నమెంట్ జాబ్స్లో మనకి ఎక్కువగా అప్లికేషన్ ఫీజు ఎక్కువ ఉందని చాలా మంది అప్లై చేసుకోరు. సో వాళ్ళ గురించి డెఫినెట్లీ యూస్ఫుల్ అయితే అవుతుంది గ్యాస్. ఇక ప్రతి ఒక్కళ్ళు ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అని చెప్తున్నారు వాళ్ళు. సో ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా అప్లికేషన్ ఫీజు మనకి 500 రూపీస్ అయితే ఉంటుంది. దాని తర్వాత మనకి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ వీళ్ళు ఎవరికైనా సరే మనకి వాళ్ళకి అప్లికేషన్ ఫీజు అనేది 250 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు గైస్. సో ప్రతి ఒక్కళ్ళు డెఫినెట్లీ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ అప్లికేషన్ మీరు కంప్లీట్లీ ఆన్లైన్ ద్వారా చేయాలని చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ చూడండి గైస్, మనకి ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ అని చెప్తున్నారు. డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్స్ యూపీఐ ద్వారా మీరైతే ఆన్లైన్ పేమెంట్ అనేది చేయాలి గైస్. ఇవి మీకు రైల్వే జాబ్స్ గవర్నమెంట్ కాబట్టి ఖచ్చితంగా మీకైతే ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఆ ఎగ్జామ్ ప్రాసెస్ గురించి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి ఫస్ట్ స్టేజ్గా వాళ్ళు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇది మీకు టోటల్ డ్యూరేషన్ మీకైతే 30 మినిట్స్ మీకు టోటల్ డ్యూరేషన్ మీకైతే 90 మినిట్స్ అయితే ఉంటుందని ఇచ్చారు వాళ్ళు. సో ఇందులో మీకు టాపిక్స్ వచ్చేసి మనకి జనరల్ అవేర్నెస్ మీద టోటల్గా మీకైతే 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి గైస్. అండ్ నెక్స్ట్ మనకి మ్యాథమెటిక్స్ టాపిక్స్ మీద మనకి 30 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ టాపిక్స్ మీద మీకైతే 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో టోటల్గా మీకైతే 100 క్వశ్చన్స్కి వాళ్ళు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ మీకైతే 1 మార్క్ అని వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. అండ్ ఇందులో మీకు నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు. సో ఓన్లీ మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిసింది మాత్రమే మీరైతే టిక్ చేయండి అక్కడ. అండ్ ఇక్కడ మనకి మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, సో ఈ టాపిక్స్ కంప్లీట్లీ మనకి ఏమేమి టాపిక్స్ కవర్ అయితే ప్రతిదీ వాళ్ళు మనకి బ్రీఫ్లీ ఇచ్చారు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా మనకి వాళ్ళైతే సేమ్ దీంట్లో కూడా మీకు 90 మినిట్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇందులో మీకు టోటల్గా 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి గైస్. జనరల్ అవేర్నెస్ మీద 50 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ మీద 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీద మీకు 35. సో దీని కూడా మీకైతే వాళ్ళు టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది గైస్. ఇది మీకైతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గైస్. ఇది మీరు ఎలా అప్లై చేసుకోవాలో మీకైతే చెప్తాను. ఫస్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఆ వెబ్సైట్లో మీకు పైన ఉంటుంది క్రియేట్ అన్ అకౌంట్ అని. సో ఇలా అకౌంట్ పైన క్లిక్ చేసి మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసి
ఇలా అకౌంట్ ఏమైనా క్రియేట్ చేసుకున్నాక మీరు ఇందులో చూడండి ఒకసారి మనకి ఇక్కడ మీకు ఏ వ్యాలిడ్ పర్సన్ మొబైల్ నంబర్ యాక్టివ్ ఈమెయిల్ ఐడి ఇస్ మ్యాండటరీ అండ్ ఇది ఓటీపీ వెరిఫికేషన్ చెప్తున్నారు వాళ్ళు. సో మీరు ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు మీకు ఇక్కడ ఈమెయిల్ ఐడికి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో మీరు అకౌంట్ చేసుకున్నప్పుడు కొంచెం మీరు జాగ్రత్తగా చేయండి ఫ్రెండ్స్. ఒకసారి మీరు చేసుకున్నాక అది మళ్ళీ మీకు ఎటువంటి చేంజెస్ అయితే మనకి వాళ్ళు చేయరని చెప్తున్నారు. ఇన్ కేస్ మీ మొబైల్ నెంబర్ బై మిస్టేక్గా మీ ఫాదర్ మదర్ మొబైల్ నెంబర్ ఇచ్చాక మళ్ళీ మీ మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవాలి అన్నా సరే మీకైతే వాళ్ళు ఎటువంటి ఆప్షన్ అయితే ఉండదని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక మీరు ఒక డిజిలాగర్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. మీ ఆధార్కి లింక్ అయితే ఉండాలి. అది మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలంటే ఒకసారి మీరు యూట్యూబ్లో చూడండి, లేదా మీరు డైరెక్ట్గా నెట్ సెంటర్కి వెళ్ళి ఇక్కడ మీకు డిజిలాకర్ అకౌంట్ చేయమంటే వాళ్ళు కూడా చేస్తారు. సో అది మీరు అకౌంట్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి గైస్. మీరు కంప్లీట్లీ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. సో ఇందులో మీరు ఇక్కడ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఇందులో మీకు వాళ్ళు ఆల్రెడీ మీరు ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు సో వాళ్ళు ఖచ్చితంగా మీ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది. ఇంగ్లీష్తో పాటు మీకు ఇంకా ఏమేమి లాంగ్వేజ్ కావాలని చెప్తున్నారు. సో ఇన్ కేస్ ఎవరికైనా ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఉంటే వాళ్ళు తెలుగు అయితే టిక్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఇది చేసుకున్నా చేసుకోకపోయినా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంగ్లీష్లో మీకు మ్యాండేటరీగా ఉంటుంది. మీకు ఎవరికైనా వేరే లాంగ్వేజ్ కావాలని సరే ఏదైతే టిక్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ లైవ్ ఫోటో క్యాప్చరింగ్ అని చెప్తున్నారు వాళ్ళు. సో మీ ఫోటో అనేది వాళ్ళు క్యాప్చర్ చేస్తారు ఆన్లైన్లోనే. మీరు స్క్రీన్ సైడ్ కెమెరా నుంచి అయితే వాళ్ళు, లేదంటే మొబైల్ ఫోన్లో అయినా సరే మీరు ల్యాప్టాప్లో అయినా వెబ్ క్యామ్ నుంచి. సో డైరెక్ట్గా మీరైతే ఫ్రంట్ క్యామ్ ద్వారా మీరైతే వాళ్ళకి ఒక లైవ్ ఫోటో అయితే క్యాప్చర్ చేయాలని చెప్తున్నారు. ఇక్కడ మనకి మీరు అప్లై చేస్తున్నప్పుడు మీరు జేపీజీ ఫార్మేట్లో జేపీఈ ఫార్మేట్లో మీరు అప్లోడ్ చేయాలని చెప్తున్నారు వాళ్ళు. మీ డాక్యుమెంట్స్ అనేవి అంటే మీ క్వాలిఫికేషన్ ఫీస్ సో అట్లాంటివి ప్రతిదీ మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నప్పుడు కొంచెం అవి క్లారిటీగా చూసుకోండి. ఇంకా మీకు సిగ్నేచర్ అనేది మీరైతే బ్లాక్ పెన్తో చేయాలని చెప్తున్నారు వైట్ పేపర్ మీద. సో ఒకసారి మీరు ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకుని చేయండి. ఇందులో మీరు ఏది మిస్టేక్ చేసినా సరే మీకు అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు. ప్లస్ మనకైతే వాళ్ళు ఇక్కడ లింక్స్ అది ఆర్ఆర్బీ వెబ్సైట్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి అహ్మదాబాద్, ఛత్తీస్గఢ్, ముంబై సో ఇలా ప్రతిదీ మీరు వెబ్సైట్లో అయితే చూసుకోవచ్చు. మీరు లేదా డైరెక్ట్గా మీరు గూగుల్లోకి వెళ్ళి ఆర్ఆర్బీ అప్లై డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ కొట్టినా సరే మీరు డైరెక్ట్గా మీ అకౌంట్ అయితే ఇలా ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ నుంచి మీరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి మీరు అప్లై చేసుకున్నప్పటికీ ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా వినండి గైస్. మీకు ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుందంటే మనకి క్వాలిఫికేషన్. సో మీ క్వాలిఫికేషన్ గురించి మీకైతే ఇప్పుడు నేను చెప్తాను. టికెట్ సూపర్వైజర్ దాంట్లో మీకు డిగ్రీ అవ్వాలని చెప్తాను. సో డిగ్రీ కంప్లీట్ చేసిన ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మనకి స్టేషన్ మాస్టర్కి, ఇంకా మనకి గూడ్స్ ట్రైన్ మేనేజర్కి సో ఇవన్నిటికి మనకి వాళ్ళు ఖచ్చితంగా డిగ్రీ ప్రతి దాంట్లో మనకి డిగ్రీ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎవరైనా డిగ్రీ చదువుతున్న వాళ్ళు ఉంటే అంటే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే లేదు గైస్. మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉండి డిగ్రీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు గైస్. ఇవైతే మనకి వాళ్ళు కేటగిరీ వైజ్గా మనకైతే ఇచ్చారు వాళ్ళు. సో మీకు ఏ కేటగిరీ ఎన్ని వేకెన్సీ ఉన్నాయని తెచ్చారు. సో ప్రతిదీ చెప్పండి, కొంచెం వీడియో లెంత్ అయితే అవుతుంది. డైరెక్ట్గా మీకు అయితే నేను పీడిఎఫ్ అయితే ఇస్తాను మీకు. ఇది గైస్ ఇవాళ మీ జాబ్ నోటిఫికేషన్ అయితే. మన యూట్యూబ్ ఛానల్ పెట్టే ప్రతి వీడియో జెన్యున్గా ఉంటాయి ఫ్రెండ్స్, ఎటువంటి ఫేక్ అయితే అప్లోడ్ చేయను. అండ్ చాలామంది హైదరాబాద్లో వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవుతున్నారు. సో వాళ్ళ గురించి నేనైతే ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేశాను గైస్. ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవుతే మీరు కొన్ని కంపెనీస్ వాళ్ళు అయితే మనకి వర్చువల్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. సో అలాంటి ఐడి పాస్వర్డ్ అండ్ మనకి వాకిన్ ఇంటర్వ్యూస్ జాబ్ లొకేషన్స్ సో రిఫరెన్సెస్ ఏముంటాయి రిఫరెన్సెస్ అలాంటివి మన గ్రూప్లో అయితే అప్లోడ్ చేస్తుంటాను. ఎవరైనా జాయిన్ అవ్వచ్చు ఫ్రీగానే, ఎటువంటి అప్లికేషన్ తీసుకోలేదు. ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా సరే డిస్క్రిప్షన్లో జాబ్ లిస్ట్ గ్రూప్ లింక్ ఇది ఇచ్చాను, అందులో జాయిన్ అవ్వండి గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి.